సంఘం గురుకుల పాఠశాలలో అనూష అనే 5వ తరగతి విద్యార్థి పాము కాటుతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. బాత్రూంల వద్ద కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా విద్యార్థిని అనూషను పాము కాటేసినట్టు విద్యార్థిని అనూష వారి తల్లి తెలిపారు. సంఘం వైద్యశాలలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం మెరుగైన చికిత్స కొరకు ఆత్మకూరు వైద్యశాలకు వచ్చారు. చీకటిలో గాయాన్ని పాము కాటేసినట్టుగా గుర్తించలేదని హాస్పిటల్ కు వచ్చిన తర్వాత ఇది పాము కాటుగా వైద్యులు గుర్తించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం అనూషకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇట్లా అమ్మాయి వాష్రూమ్ వెళ్తే పాము పరిస్థితులమ్మ మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మీరు కూడా రండి అని చెప్పారు. అప్పుడు మేము నెల్లూరు నుంచి బయలుదేరి వస్తేలైతే మేడం వాళ్ళు సంగం హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించాము. వాళ్ళు ఏమంటే ఆత్మకూరు హాస్పిటల్కి రాశారు, అక్కడికి తీసుకెళ్తున్నాం, అక్కడికి రాయండి అన్నారు. అక్కడికి వచ్చాము. నైట్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ రోజు ఏం చెప్పారు మేడం వాళ్ళు ఏం చెప్పారంటే అది టెస్ట్ చేసిన దానివల్ల అది విషం ఉండేదేనో పామే, అది ఏం పాము క్లారిటీ తెలియదు అని చెప్పారని చెప్పారు. టెస్ట్ వల్ల విషయం ఉందని తెలిసింది. అమ్మాయి కొంచెం పర్లేదు. నా పేరు అనూష. టాయిలెట్కి వస్తుంది సంఘం పరిసర టాయిలెట్కి వస్తుంటే చీకటి బయట అక్కడ పుట్టిందన్నట్టుగా అనిపిస్తే కాలు రిలీజ్ చేసి వచ్చా. అప్పుడు మా హౌస్ పేరెంట్కి చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చారు. చిన్నది కాలుకి ఎత్తులేకి కుట్టంగా కాలు ఇదిలిచ్చేసి వచ్చి హౌస్ మ్యాన్ చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజక్షన్కి సరైనది 2 ఘాట్లు పడింది.